అసలు ఏమైందంటే అసలు గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టింది నాకు అర్థం కావట్లేదు. దీనికి బదులు యూత్కి ఏదైనా జాబ్స్ ఇవ్వడం, లేదంటే ఎంప్లాయ్మెంట్ చూపించడం ఏదైనా చేయొచ్చు కదా. ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ పెట్టింది ఆఫ్కోర్స్ దీని వెనకాల ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దీనివల్ల నిజంగా చెప్తున్నాను లిటరల్లీ చాలామంది సఫర్ అవుతున్నారు. నేనైతే 100కి 200% సఫర్ అవుతున్నాను. లిటరల్లీ ఇంటికి వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది నాకు. 4 గంటల జర్నీ 8 అవర్స్ 9 అవర్స్ పడుతుంది. 4 అవర్స్లో వెళ్ళిపోవాల్సింది, ఎంత టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ దానికి తోడు స్ట్రెయిన్ అయిపోతున్నాం, ఫుల్ స్ట్రెస్. అసలు ప్లేస్ దొరకట్లేదు, బస్సెస్ దొరకట్లేదు. ఫ్రీ బస్ అని అంటారు, ఎక్స్ప్రెస్లో ఫ్రీ అని పెడతారు, డిలక్స్లో టికెట్ అని పెడతారు. ఈవెన్ ఎక్స్ప్రెస్లో ఉండట్లేదు, డిలక్స్ కూడా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అది మా ఊరు బస్ స్టాండ్లో ఆపదు, టోల్ గేట్ దగ్గర ఆపుతుంది. సో లిటరల్లీ ఇంటికి వెళ్ళాలంటే దుఃఖం వస్తుంది నాకు, ఇరిటేషన్ వస్తుంది ఫ్రీ బస్ కాన్సెప్ట్తో. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్తో? నేను వెళ్తున్నప్పుడు మధ్యలో జాతరలా కనిపిస్తే అది కూడా క్యాప్చర్ చేశాను. బట్ నేను ఫైనల్గా వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ అయితే నిజంగా లిటరల్లీ నాకు జర్నీ అంటేనే విరక్తి వచ్చేలా చేసింది. బస్ జర్నీ అంటే మీరేం ఫీల్ అవుతున్నారు? మీకు ఇలా టికెట్ లేకుండా ప్రయాణించడం సేఫ్గా అనిపిస్తుందా? అసలు మంచిగా అనిపిస్తుందా? కామెంట్ చేయండి నాకు.